తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ విద్యా వ్యవస్థలో మార్పులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 3 ఏళ్లుగా విద్యాశాఖకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. విద్యార్థులను అవమానించేలా రేవంత్ మాట్లాడారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రోజు? మరి మీరు ఎందుకు దీన్ని మార్చలేకపోయినరు? ఎందుకు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు చేయలేకపోతున్నారు? 3 ఏళ్లు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఈ రోజు విద్యార్థుల్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతుంటే ఇది ఏమాత్రమైనా సమంజసం అనిపిస్తుందా? మళ్ళీ విద్యార్థులు దాని మీద ధర్నాలు చేస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేపిస్తారు. వాళ్ళకు అడిగే హక్కు కూడా లేదు, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీరు చేయలేక వాళ్ళని అడ్డమైనటువంటి మాటలు అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా క్షమించరానటువంటిది. తప్పకుండా మీరు విద్యార్థులకు అందరికీ కూడా క్షమాపణ కోరాలి. విద్యాశాఖ మంత్రిగా మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి నేను భావిస్తున్నా. విద్యార్థులను గౌరవించలేనటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, మరి విద్యా వ్యవస్థ ఏమైతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో? ఏ విధమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు అందిస్తున్నట్టు మీ శాఖ, ఆ శాఖ మీ దగ్గరే పెట్టుకుని మీరు ఇంప్రూవ్ చేయలేకపోయినరు అంటే, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయలేకపోయినరు అంటే, వాళ్ళని అవమానపరిచేటటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే దానికి మీరు బాధ్యులు. మీరు రాజీనామా చేయాలి. మీరే అసమర్థులను నిరూపించుకున్నారు. మీరు రాజీనామా చేయాలి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.